సమ్మెలు ధర్నాలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. మరోవైపు రేపటి నుంచి ధర్నాకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాలు సమావేశమవుతున్నాయి. నిర్మాత విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై కేసులు పెట్టడంతో సమస్య జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశాలున్నాయి. సమ్మెలు ధర్నాలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. మరోవైపు రేపటి నుంచి ధర్నాకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాలు సమావేశమవుతున్నాయి. నిర్మాత విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై కేసులు పెట్టడంతో సమస్య జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశాలున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, ఇవాళ ఫిలిం ఫెడరేషన్ సభ్యులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కలవనున్నారు. ఇప్పటికీ 6వ రోజు నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ షూటింగ్లన్నీ బంద్ అయ్యి మరొక పక్క కార్మికులంతా కూడా రోడ్లపైకి ఎక్కి ఎక్కడికక్కడ నినాదాలు చేస్తూ కూడా ఇటు సినిమాకి సంబంధించిన అగ్ర నిర్మాతలందరినీ కూడా వేతనాలు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క 3 రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవిని కలిసినా కూడా ఫలితం లేదు. ఆ తర్వాత ఇటు ఇండస్ట్రీలో అగ్రహతారైనటువంటి నందమూరి బాలకృష్ణ కలిసినా కూడా ఎటువంటి ఫలితం దక్కకపోవడంతో అగ్ర నిర్మాతలంతా కూడా రోజుకొక స్టార్ హీరోను కలుస్తున్నారు తప్ప ఇష్యూపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం, ఇష్యూ ఇంతవరకు కొలిక్కి రాకపోవడం కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రంగంలోకి దిగారు. మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫెడరేషన్ సభ్యులంతా కలిసి ఇవాళ కలవనున్నారు. దాదాపు వేతనాలకు సంబంధించి 30% ఇంక్రిమెంట్ కంపల్సరీ కావాలంటున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీంట్లో ఏం చేస్తాడు, కంపల్సరీ నిర్మాతల అభిప్రాయం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొని దాదాపు ఫైనల్ చేస్తారంటే కూడా మనకు వస్తున్న సమాచారం. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు దాదాపు సోమవారం ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ కానున్నాయి. దాదాపు సోమవారం విషయం క్లోజ్ చేస్తే మంగళవారం నుంచి యథావిధిగా సినిమా షూటింగ్లన్నీ కూడా పునఃప్రారంభించినట్టు అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం ఫెడరేషన్ సభ్యులంతా కలిసి మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వాళ్ళ వినతి పత్రాన్ని అందించడానికైతే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి చిన్న సినిమా నిర్మాతలు మాత్రం ఎందుకు మేము ఎక్కడ తగ్గేది లేదంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతల విషయానికి వస్తే వాళ్ళు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తారు, వాళ్ళకి ఆ బడ్జెట్లు సరిపోవచ్చునేమో, కానీ చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి అంటూ కూడా మా ఆవేదన పట్టించుకునేవారు. మేము మాత్రం పెంపొందించడానికి అంటే వాళ్ళకి సంబంధించిన 30% ఇంక్రిమెంట్ అనేది పెంపొందించడానికి అయితే మేమైతే మాకు ఇష్టం లేదు. మా అభిప్రాయం కూడా మీరు తీసుకోవాలి. డెఫినెట్ గా మా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే మీరు చాంబర్ గిల్లులో ఉన్న నిర్మాతలు, అలాగే చిన్న సినిమా నిర్మాతలు, పెద్ద సినిమా నిర్మాతలు అంతా కలిసి గిల్లో మీటింగ్ అయిన తర్వాతే ఇది అటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అలాగే ఫెడరేషన్ సభ్యులందరికీ కలిసి అంటే ఇద్దరు ఇప్పటి వరకైతే అనుష 2 సంఘాలు, ఇటు నిర్మాతలకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఫెడరేషన్ కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఇద్దరైతే కరెక్ట్ గా కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. కేవలం ఎవరి వాదన వాళ్ళవే, ఎవరి డిమాండ్స్ వాళ్ళవే అన్నట్టుగా వినిపిస్తుంది. సో మొత్తానికి ఇటు రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశాక అంటే సోమవారం ఉదయం 11 గంటలకి కలిశాక దాదాపు మధ్యాహ్నం వరకైతే ఈ చర్చకి సంబంధించి ఏదో ఒక కొలిక్కి వస్తుందంటూ కూడా కొంత ఆశ అయితే కనిపిస్తుంది అనుష. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సమావేశం తర్వాత ఏమైనా ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా మధ్యాహ్నం 3 తర్వాత, సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్న సినిమా నిర్మాతలు, పెద్ద సినిమా నిర్మాతలు అంతా కూడా డెఫినెట్ గా ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలోని కష్టాలు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసినా కూడా తన అభిప్రాయం మాత్రం డెఫినెట్ గా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలకు మాత్రమే వదిలేస్తారంటూ కూడా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నిర్మాతల ఖర్చు, నిర్మాతల బడ్జెట్, దానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఇటు కోమటిరెడ్డి కూడా తుది నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తున్నట్టయితే మనం కంపల్సరీ చిన్న సినిమా నిర్మాతలకు నష్టం కలగకుండా చూడాలి. దాదాపు ఇప్పటికే చాలా సినిమా నిర్మాతలు రోడ్లపైకి వచ్చిన, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్లపైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో సినిమాని నమ్ముకొని నిర్మాతలు చాలా మంది బతుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఇటు ఫెడరేషన్ సభ్యులకు కూడా 30% ఇంక్రిమెంట్ అంటే కనీసం 15 నుంచి 20% ఇంక్రిమెంట్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపైన అయితే చర్చ నడుస్తుంది. సో దాంతో పాటు బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో మరో హీరో, సినిమా హీరో బాలకృష్ణ కూడా ఇదే విషయంపై చర్చించి తప్పకుండా
ఇరువైపుల న్యాయం జరిగేలా ఒక నిర్మాతకే కాకుండా ఫెడరేషన్ సభ్యులకి సంబంధించి కూడా వాళ్ళ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మొత్తానికి సోమవారం మధ్యాహ్నం వరకు ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.